వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా న్యాయవాదులపై దాడులు నిరసిస్తూ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు గత 3 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లా కోర్టులో విధులను బహిష్కరించి వాళ్ళ మానవారంగా ఏర్పడి నిరసన తెలియజేయనుంది. ముఖ్యంగా ఈ సంఘటన జనగాంలో న్యాయవాద దంపతులైనటువంటి అమృతరావు కవితరావులపై దాడి జరిగి 4 రోజులు గడిచినప్పుడు ఇప్పటి వరకు వారిని అరెస్ట్ చేయలేదు, వారిని ఆ పదవి నుంచి సస్పెండ్ కూడా చేయలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తాం, తక్షణమే ఏదైతే బాధ్యులైన అధికారులు ఎవరైతే ఉన్నారో సిఐ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎస్ఐ కావచ్చు, తక్షణమే సస్పెండ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన ఉద్రిక్తం చేస్తాము. గత 2 రోజులుగా చూసినటువంటి జనగాంలో కావచ్చు, సిద్దిపేటలో కావచ్చు, సిరిసిల్లలో కావచ్చు, కొత్తగూడెంలో కావచ్చు, అనేక చోట్ల న్యాయవాదులపై విధి నిర్వహణలో జరుగుతున్న సందర్భంలో సివిల్ కేసుల్లో ఇవాళ పోలీసులు జోక్యం చేసుకొని న్యాయవాదులను అక్రమ కేసులు మనాయిస్తూ న్యాయవాదులకు హింసించడం, న్యాయవాదులు దౌర్జన్యం చేయడం ఇవన్నీ తక్షణమే మానుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే పోలీసులపై చర్యలు తీసుకోవాలా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలా, న్యాయవాదులపై దాడి చేస్తున్న పోలీసులను కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే న్యాయవాదుల రక్షణ కోసం తన విధి నిర్వహణలో ఇవాళ సామాన్య ప్రజల కోసం ఇవాళ పాటుపడుతున్న న్యాయవాదులు తన వ్యక్తిగతంగా ఏమి ఉన్న సమాజం కోసం న్యాయం కోసం పనిచేస్తున్న న్యాయవాదులను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసి అక్రమ కేసులు మనల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ఉద్యమాలు చేసి తమ న్యాయం జరిగే వాళ్ళకి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పిస్తున్నాం. తక్షణమే చర్య తీసుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వం వారిని సస్పెండ్ చేయాలా, విధుల నుంచి తొలగించాలా, కేసులు నమోదు అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో తమ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఈ సందర్భంగా ముందుకు కారణంగా న్యాయవాదులపై పోలీసులు దాడి చేసిండ్రు. అది వన్ ఆఫ్ ఇన్సిడెంట్ కాదు, కంటిన్యూస్గా గత 15 రోజులలో ఇది 3వ సంఘటన. మొన్నైతే ఇంకా ఘోరము, హైకోర్టు ఆర్డర్ ఉండింది, ఇంజంక్షన్ ఆర్డర్ ఉండింది. ఇంజంక్షన్ ఆర్డర్ ఉండగా ప్రత్యర్థికి సపోర్ట్ చేస్తూ, అగేన్స్ట్ ద ఇంజంక్షన్ సపోర్ట్ చేస్తూ స్ట్రక్చర్ని కూలగొట్టడంలో సాయం చేశారు పోలీసు వారు. మరి జ్యుడిషియరీ అంటే చులకనైందా, ఆర్ డూ దే నీడ్ టు బి టాట్ సమ్ రెస్పెక్ట్ ఫర్ ద జ్యుడిషియరీ? I request all the senior police officers to look into it and take strict action against such erring officers. అదే కాకుండా ఈ దుశ్చర్యకు పాల్పడిన, జంగాంలో దుశ్చర్యకు పాల్పడిన పోలీస్ ఆఫీసర్స్ని కేసు చేయడమే కాదు, సస్పెండ్ కూడా చేయాలి తక్షణమే. అండ్ I request all the advocates across the state to be united and fight against this atrocity. Thank you.